ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకం ప్రారంభమైంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. డాన్ బాస్కో స్కూల్ మీదుగా డోలాస్ నగర్, ప్రకాష్ నగర్, నులకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక వెళ్లారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి బస్టాండ్లో ఈ పథకాన్ని ప్రారంభించిన నేతలు అనంతరం బస్టాండ్ నుంచి ఉండవల్లి వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. దివ్యాంగులకు ఉగాది కానుకగా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్తో దాదాపు 13 లక్షల మంది దివ్యాంగులు, వారి సహాయకులకు లబ్ధి చేకూరనుంది. దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి బస్సు టికెట్పై 50% రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 40% ఆ పైన వైకల్యం ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారని తెలిపింది. దివ్యాంగ శక్తి పథకం అమలుకు ప్రభుత్వం ఏడాదికి 207 కోట్లను ఆర్టీసీకి చెల్లించనుంది. ప్రయాణం అనంతరం దివ్యాంగులకు సీఎం తన ఇంట్లో ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. మంగళగిరిలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్సులో వారితో కలిసి ఎమ్మెల్యేలు ప్రయాణించారు.